ఈ రోజు కోసం 13 ఏళ్లుగా ఎదురు చూశారు కోట్లాది మంది భారతీయులు. అందని ద్రాక్షగా మారిన వరల్డ్ కప్ ను ఎప్పటికైనా అందుకోకపోరా అని అనుకున్నారు. ఒకటి రెండు సార్లు కప్పు దగ్గర దాకా వచ్చి మిస్ అవడంతో వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది. అయితే ఆటగాళ్ల మీద నమ్మకం ఉంచారు. ఈసారి కప్పు మిస్ అవ్వద్దని అనుకున్నారు. రోహిత్ శర్మ టైటిల్ నెగ్గుతుందని విశ్వసించారు. ప్రపంచ కళ తీరుస్తారని ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. వారి నమ్మకం ఒమ్ము కాలేదు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మెగా ఫైనల్లో 7 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నయా ఛాంపియన్ గా అవతరించింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇక టీమిండియా ఆటగాళ్లు ఆనందం తట్టుకోలేక ఏడ్చేశారు. భారత్ విజయాన్ని అభిమానులు ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. వీధుల్లోకి వచ్చి జాతీయ పతాకం చేతపట్టి భారత్ మాతాకే జై అంటూ నినాదాలు చేశారు. ఇక టీమిండియా ఛాంపియన్ గా నిలవడంలో భారత ఆటగాళ్లు కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఒకరిని ఒకరు పట్టుకొని ఏడ్చేశారు. ఎగురుతూ డాన్సులు వేస్తూ కేరింతలు కొడుతూ గ్రౌండ్ మొత్తం తిరిగారు. ఇక ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ పని వైరల్ అవుతుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత హిట్ మ్యాన్ పిచ్చి దగ్గరకు వెళ్లాడు. అక్కడ మట్టిని అతడు నోట్లో వేసుకుని రుచి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. పిచ్చి నుంచి కాసంత మట్టిని తీసుకొని రుచి చూసిన రోహిత్ శర్మ ఆ తర్వాత దండం పెట్టాడు. తనకు ఇంతటి విజయాన్ని అందించిన వికెట్ కు అతడి గౌరవపూర్వకంగానే ఇలా చేసినట్లు తెలుస్తుంది. ఆఖర్లో వెళ్తూ అతడు నమస్కరించడం దీనికి ప్రూఫ్ గా చెప్పవచ్చు. ఇది చూసిన నెటిజన్స్ రోహిత్ ను హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. అందరూ సంబరాల్లో మునిగిపోయారు. హిట్ మ్యాన్ పిచ్ కు థ్యాంక్స్ చెప్పడం, రెస్పెక్ట్ ఇవ్వడం హైలైట్ అని అంటున్నారు. కప్పు కళ తీర్చిన వికెట్ కు నమస్కరించడం, ఆ మట్టిని రుచి చూడడం ద్వారా దీనిపై మమకారాన్ని గౌరవాన్ని చెప్పకనే చెప్పేశాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఫైనల్ విక్టరీ తర్వాత రోహిత్ శర్మ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. గ్రౌండ్ లో నేలపై పడుకొని ఏడ్చేశాడు. సహచరులను పట్టుకొని తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇదే సంతోషంతో టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ ప్రకటించాడు.